అడిగి పోవాలని చెప్పేసి సూచిస్తే ఆ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చారు. రాత్రి 2 గంటలకు వాళ్ళు వస్తే వాళ్ళని అడ్మిషన్ చేసుకునేటప్పుడు అనేక రకాల ప్రాసెస్లు చేసి 4 గంటల వరకు ట్రీట్మెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మందులు ఎంట తెచ్చుకోలేరు, టైంకి రెస్పాండ్ కాలేదని చెప్తున్నారు. అది బట్టలు కాదు, కూరగాయలు కాదు, వాళ్ళు ఏం మందులు పడతాయి ఏమవుతుందని ఎంట బస్సులో మూసుకొచ్చుకోనికే డాక్టర్లు స్లిప్ రాసిస్తే వాళ్ళు తీసుకొని కిందికి వచ్చారు. ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అయినప్పుడు కింద మెడికల్ అందుబాటులో ఉండాలి కదా. ఆ మెడికల్కి వస్తే వాళ్ళని లేపి వాళ్ళు మందులు తీసుకొని మీదకి పోయటానికి 1/2 అవర్ టైం పట్టింది. ఆ టైంలో మా దగ్గర ఉన్న మందులు ఇచ్చినామని చెప్తారు. వాళ్ళు మా దగ్గర ఉన్న మందులు మేము మానవత్వంతో ఇచ్చినామని అంటారు. ఇచ్చిన వాళ్ళు బిల్లులు తీసుకోరా, మందులు తీసుకోరా. ఈరోజు ఈ మహావీర్ మెడికల్ హాస్పిటల్లో చిన్నపిల్లల చావులు అనేది ఇదేం మొదటిసారి కాదు. ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా వాళ్ళు కేస్ షీట్లు ఇస్తాం, మీరు పోయి కేసులు చేసుకోండి, ఏమైనా ఉంటే మేము లీగల్గా చూసుకుంటాం, న్యాయ వ్యవస్థను మేము కొనేస్తామన్న తీరులో వీళ్ళ యొక్క మాట, వీళ్ళ యొక్క వైఖరి ప్రతిసారి వినిపిస్తూనే ఉంది. ఈ వికారాబాద్ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచితంగా మేము వైద్యాన్ని అందిస్తామని ఎన్నో మాటలు చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చైనా నుండి మేనేజ్మెంట్, తమిళనాడు నుండి వచ్చి మేనేజ్మెంట్ ఇక్కడ ఒక హాస్పిటల్ పెడితే ఈ ప్రాంత ప్రజలకు అందరము దీన్ని స్వాగతించినాం. కానీ తరచుగా ప్రాణాలు పోవడము, ఈ ప్రాణాలు పోయినప్పుడు కూడా దానికి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం లేక నిర్లక్ష్యంగా అవును జరిగింది, ఏమైనా వేసుకునేది ఉంటే వేసుకోపోండి, అవు గిట్లనే అవుతుంది అన్నట్లు వాళ్ళ మాట తీరు అనేది చాలా దురుసుగా ఉంది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇక్కడ డాక్టర్ భక్తవత్సల్యం గారు వికారాబాద్ సగం ఆస్తులు ఆయనకు ఉండొచ్చు, కానీ ప్రాణాలన్నిటిపైన ఆయనకు ఎట్లాంటి హక్కు లేదని చెప్పేసి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ప్రాణాలు తీసే హక్కులు నీకు ఎవరు ఇవ్వలేరు. మీ తాత ముత్తాతల ఆస్తులు సంపాదించి పెడితే వికారాబాద్లో నువ్వు రౌడీయిజం గూండాయిజం చేసుకుంటే వేసుకో, కానీ అమాయకమైనటువంటి రోగుల పట్ల నీ దౌర్జన్యం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రాణం పోయిందని తల్లిదండ్రులు ఆవేదనతో ఏడుస్తూ అటు ఇటు నెత్తి కొట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కింద పడిపోయినాయేమో, పడిపోతే దానికి నా పిల్లల మీద దాడి చేసిరని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి ముందే అడ్వాన్స్గా రాసి పెట్టుకుంటూ వీళ్ళు కొట్టిరని చెప్పేసి కేసు పెడితే ఈ తల్లిదండ్రులు ఇప్పుడు జైలుకి పోతారు. ఆ పాప సంఘ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి ఇప్పుడు నాన్ బెయిలబుల్ బెయిల్ రాదు. మీరు ఎట్లా దాన సంస్కరణలు చేస్తారు? బాడీని తీసుకొని పోండి సప్పుడు అన్న రకంగా ఆయన దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నన్ను కొట్టిరు, నా స్టాఫ్ను కొట్టిరు అని చెప్పేసి. ఏది ఏమైనా ఈ భక్తవత్సల్యం డాక్టర్ను ఏవన్గా చేస్తూ ఈ జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మేము పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కూడా వెంటనే స్పందించి మహావీర్ మెడికల్ కళాశాలలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, అందరు క్వాలిఫైడ్ ఉన్నారా, ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ ఫేక్ బోర్డులతోటి ప్రజలను మాయ చేస్తున్నారు అనే దానిపైన కూడా వెరిఫై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.